ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బానే ఉంటారు, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రెజెంట్ రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, సుగాసి బాలసుబ్రహ్మణ్యం మిథున్ రెడ్డిని కలవటం జరిగింది. ఇక ఈ సందర్భంగా కూడా మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులతో అరెస్టు చేసిన మిథున్ రెడ్డి జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు బానే ఉంటారని, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాజధాని అమరావతి ఇప్పుడు గోదావరిలా మారిందని, మరో 2 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు కూడా లభిస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ సీఎం జగన్ జాతీయ జెండా ఎగరవేయకపోవడంపై కూడా కేతిరెడ్డి స్పందిస్తూ జాతీయ జెండా ఎగరవేస్తేనో చాక్లెట్లు పంచుతేనో దేశభక్తి ఉన్నట్లు కాదని, దేశం యొక్క సమగ్రతకు ఐక్యతకు పోరాడితే దేశభక్తి అవుతోందని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకంలో పోలీసులు పావులవుతున్నారు, రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు అవుతుందో స్పష్టం కావట్లేదన్నారు. ఇక ఇవాళ ఏ విత్తనం వేస్తే రేపు వాటి రుచి కూడా మీరు అలానే చూడాల్సి వస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, కోర్టులను గౌరవించాలని సూచించారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో, ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా, మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్ గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. కోర్టు డైరెక్షన్స్ లో ఈరోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందట 5 వెహికల్స్ లో వెళ్ళండి, అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు, డెమోక్రటిక్ నేషన్లో, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి 3 రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు 10 నుంచి 11 లోపల, మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పడం జరిగింది. ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే, వైజాగ్ లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు, కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. సో ఇట్స్ వెరీ షేమ్. ఎక్కడో మోడీది జరుగుతుంటే 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది. సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే, హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది. 18వ తేదీ 10 గంటల నుంచి 11 మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్లకుండా చేయడం నిజంగా వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలైపోతున్నారు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన
వీళ్ళు స్పందించకపోవడం, కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. డెఫినెట్ గా మా చిన్నాన్న అక్కడే వెయిట్ చేస్తున్నారు, పెద్దారెడ్డి చిన్నాన్న. వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది అని చెప్పేసి డెఫినెట్ గా ఏదేమైనప్పటికీ కానీ లా ప్రకారం, చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు కట్టుకథ అని కొట్టిపారేశారు. వైసీపీ నేతలను మానసికంగా వేధించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. పార్టీని బలహీనపరచడానికి అక్రమ అరెస్టులు జరుపుతున్నారు. నియోజకవర్గంలో బలమైన వైసీపీ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపులే ఈరోజు చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా, అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి, ఈ పార్టీని బలహీనపరచవచ్చని చెప్పేసి భావించే ఈ అరెస్టులు, ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులను అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాల్లోకి, వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు. కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా. ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులు అనేది కూడా ఎక్కడ కూడా కానీయము. ఇదో మా జిల్లానే తీసుకోండి. ఈరోజు వెంకటరామరెడ్డి, ఈరోజు మన పెద్దారెడ్డి గారు ఉన్నారు. పెద్దారెడ్డి గారికి కోర్టు చాలా స్పష్టంగా కూడా చెప్పింది. రెండో మారు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే చాలా స్పష్టంగా ఎస్పీకి డైరెక్ట్ కూడా చేసింది. కానీ ఈరోజు అదే విధంగా కూడా 9:30 నుంచి కూడా తాడిపిత్రికి ఇంకా 10-15 కిలోమీటర్ల దూరంలోనే అతన్ని గ్రామం తాడిపిత్రికి రానివ్వకుండా నిలబెట్టారంటే కోర్టు పట్ల కానీ, చట్టం పట్ల కానీ, కోర్టు తీర్పుల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే లోకేష్ కానీ ఎంత ఉందో చట్టం పైన భయం అనేది ఉందో ఇవి కూడా అర్థమవుతా వల్ల కూడా అర్థమవుతోంది. ఏదేమైనా కూడా తప్పకుండా కూడా ఇవన్నీ కూడా చేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో మాత్రం నిలబడవు. తప్పకుండా కడిగిన ముత్యం మాదిరి వీళ్ళందరూ కూడా బయటికి అనేది కూడా వస్తారు. భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా ఏ తప్పుడు కేసులు పెట్టినారో వారినే దోషులుగా కూడా ఈ కోర్టు ముందు కానీ లేకపోతే ప్రజల ముందు కూడా నిలబెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి. ఇక జైల్లో మిథున్ రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించడం లేదు. కోర్టు ఉత్తర్వులున్నా కూడా పెద్దిరెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా నిలుపు చేస్తున్నారు. చట్టం పట్ల లోకేష్కి ఎటువంటి ఆలోచన ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. కడిగిన ముత్యం మాదిరిగా వైసీపీ నేతలంతా బయటకు వస్తారని కూడా అనంతరామరెడ్డి అయితే పేర్కొన్నారు.